కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార్ అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా. ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు? మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్నీ అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏమి ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు. 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 3 ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది. మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే. ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి. మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అనడానికి ఏం లేదు. మేమే చెప్తాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి. 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే.